ఇప్పుడు సినిమా గురించి అయితే నేను తెలుసుకోవడానికి వచ్చాను, కానీ మీరు ఇన్నాళ్ళు కలిసి వర్క్ చేశారు కాబట్టి ఇంత మంచి బాండింగ్ కుదిరిపోయింది. సో మీ గురించి మీకు ఎంత తెలుసు అనేది జస్ట్ అలా కొన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మీ గురించి మీకు అండ్ సినిమా గురించి మీ అందరికి ఎంత బాగా తెలుసు అన్నట్టుగా ఒక చిన్న సింపుల్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్. బ్యూటిఫుల్ అయితే ఏం లేదు, ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే మన ఉగాది కాబట్టి ఉగాది పచ్చడిలోని షడ్రుచులు అక్కడ ఉన్నాయి. అంటే మనం షడ్రుచుల్ని కలిపి తింటే బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ మీరు తప్ప ఆన్సర్ చెప్తే ఆ స్పైస్ ఆ కారం అది సెపరేట్ గా తినాల్సి వస్తుంది అనమాట. అది ఒక్కటే చిన్న ట్విస్ట్, మిగతాదంతా యూ కెన్ ఎంజాయ్. ఓకే, ఎస్. సో టు స్టార్ట్ విత్ ఆబ్వియస్లీ సుహాస్ గారితో మొదలు పెడదాము. సో సుహాస్ గారు, మన సినిమా పేరు చాలా చక్కటి టైటిల్ అయితే పెట్టేశారు కాబట్టి టైటిల్ కి సంబంధించిన దాంట్లో రామ అనే పేరుంది. ఆ రామ అనే పేరుతో ఉన్న సినిమాలు, టైటిల్ ఉన్న సినిమాలు 5 సినిమా పేర్లు చెప్పాలి in 10 seconds. Yes, and your time starts now. 10. Wait. Obama Rama. 7. 8. 10. రామ కృష్ణ కృష్ణ. రాముడు వచ్చాడు. శ్రీరామ్. డ్రైవర్ రాముడు. సూపర్ సుహాస్ గారు. నాకు అసలు 10 seconds రియలైజ్ అయ్యడం 9 seconds అయిపోయింది. కావాలంటే మీరు స్వీట్ తినొచ్చు. ఈ లైఫ్ ఉసిరికాయ, అందుకే ఆయన జుట్టు అంత బాగుందేమో. ఓకే, సో ఇంకొకటి కూడా మీకే, ఎందుకంటే టైటిల్ రిలేటెడే కాబట్టి మీరే ఎలాగూ చాలా టక్క చెప్పేస్తున్నారు. భామ అనే పేరున్న టైటిల్స్ 10. భామనే సత్యభామనే. 8. సత్యభామ. 7. ఓబామా అయ్యో రామ. 6. 5. భామ. 4. శ్రీభామ. 3. 2. 1. అయిపోయిందండి చెప్పేసి. శ్రీభామనా? శ్రీభామ ఏదండి? మలయాళంలో ఈ మధ్యన వచ్చింది. శ్రీభామ నేనైతే ఎప్పుడు వినలేదు. ఉందండి నిజంగా శ్రీభామ ఉంది, చూడండి. గూగుల్లో కూడా లేని సినిమాలతో మాకు సంబంధం లేదు. మీరు ఇప్పుడు అగో ఇది చింతపండు తినండి. బాగుందా? ఓకే, సరే ఇప్పుడు రామ్ గారిని అడుగుదాము. అలా అన్నందుకైనా మిమ్మల్ని అడుగుతానండి. సో సుహాస్ గారు మీ ఫస్ట్ హీరో, కానీ సుహాస్ గారి ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఏంటి? ఓకే, హీరో గారిని మీరు అడగలేదు కదా. సుహాస్ గారు మీ హీరో. లాజిక్ కాదు, సుహాస్ గారు మీ హీరో. హీరోనే అయితే కరెక్ట్. చింతపండు కమాన్ కరెక్ట్. అది లాజిక్. నాకు హీరోనే. అవును, కానీ నేను ఆర్టిస్ట్ గానే హీరో గానే చెప్పలేదు కదా. అందుకే నేను హీరో అడిగాను. హీరో రిలీజ్ అయితే హీరో హీరోనే కాబట్టి హీరో. చింతపండు ఇవ్వండి. ఇష్టంగా తింటున్నారేంటి? చింతపండు మిరియాల కాంబినేషన్ బాగుంది. కరెక్ట్ ఆన్సర్ తో కూడా తినిపించారు చూడు, అది ప్రాబ్లం. సరే, ఇందాక నేను సాత్విక్ ని పాపం పొగడమని అడిగితే కూడా ఆయన సిగ్గు మొహమాట పడిపోయారు. కానీ నాకు తెలుసు మీకు హీరోయిన్ల విషయంలో చాలా నాలెడ్జ్ ఉందని. కాబట్టి ఇప్పుడు మన హీరోయిన్ మాళవిక కాకుండా జో సినిమాలో ఇంకొక హీరోయిన్ పేరేంటి? సెకండ్ హాఫ్ లో వచ్చే చెప్పు. ట్రై కూడా చేయట్లేదు. ఆప్షన్స్ ఇవ్వండి. 4 ఆప్షన్స్. సో ఆయన మొత్తానికి డ్రాప్. ఓకే, సో యాక్చువల్లీ తన పేరు భవ్య, రైట్? యా. సో ఎస్, అండ్ ఇప్పుడు మోయిన్ గారు డైరెక్టర్ గారిని ఇందాక నుంచి బాగా టీజ్ చేస్తున్నారు మీరు. టీజర్ తర్వాత మీకు సో డైరెక్టర్ గారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటో మీకు తెలుసా? వెటర్నరీ డాక్టర్ అండి. బీటెక్ చేశారు. ఒక్క నిమిషం, ఇప్పుడు మొయిన్ ఏం తినాలనేది రామ్ గారు డిసైడ్ చేస్తారు. కాదండి, బీటెక్ కరెక్ట్ గా చెప్పాను. కాదు, మిర్చి బీటెక్ చేయలేదా? కాదు, బీటెక్ కాదు, ఏం చదివా చెప్పొద్దు అప్పుడే. మీరు ఫస్ట్ పనిష్మెంట్. మిర్చి తప్పు కదండి, మిర్చి అన్యాయం అండి. మిర్చి రైట్ ఆన్సర్ కదండి, ఇది రాంగ్.
ఈయన యాక్చువల్లీ బీటెక్ అనేది నా ఫోన్ లోంచి కాపీ కొట్టేసి ఇది చాలా రైట్ ఆన్సర్ అని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, కానీ ఇందులో ఉన్నది కూడా రాంగ్ ఆన్సర్. ఆయన ఎంబీఏ చేశారు. ఓ అన్నా సో మాళవికకి రిలేటివ్లీ ఈజీ క్వశ్చన్ అడుగుదాం, తను ఇప్పుడిప్పుడే తెలుగులోకి వస్తున్నారు కాబట్టి. సుహాస్ గారు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు? ఇది హీరోగా ఇది ఎన్ని సినిమా? హీరోగా నాకే తెలీదు. 5 ఇవ్వండి. కరెక్టే. ఇది ఎన్నో సినిమా? లెక్క పెట్టాల్సిన పనులు థియేటర్ రిలీజ్ చెప్తాను అడిగారు. You mean this is హీరోగా not theatrical release. హీరోగా ఎన్ని 5 సినిమాలు అయిపోయింది, చేశారు? 6th మూవీ అని తను చెప్పింది. కరెక్టే. తను చెప్పలేదు, మీరు ఆన్సర్ ని కంప్లీట్ చేస్తున్నారు తెలుసా అమ్మా. ఫైనల్ గా ఇప్పుడు ఒక మోస్ట్ హ్యాపెనింగ్ టాపిక్ లోకి వచ్చేస్తున్నాము, దట్ ఈస్ ఐపీఎల్. ఓకే, సో ఐపీఎల్ లో ఇది ఓన్లీ సుహాస్ గారికే టాస్క్ అన్నమాట, ఎక్స్క్లూజివ్ టాస్క్ ఫర్ సుహాస్ గారు. సుహాస్ గారు, ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ ఈ రెండిట్లో మీ ఫేవరెట్ ఏది అని చెప్పాలి. చెప్తే ఆర్సీబీ అయితే ఆర్సీబీ హ్యాస్ స్వీట్ లాయల్ ఫ్యాన్స్ కాబట్టి స్వీట్ తినొచ్చు. మీ ఫేవరెట్ ఎస్ఆర్హెచ్ అయితే ఎస్ఆర్హెచ్ ఈస్ స్పైసీ, ఐ మీన్ కారం కాబట్టి కారం ఎస్ఆర్హెచ్ అండి, నేను ఎస్ఆర్హెచ్. కారం తినాలని చెప్పిన లాయల్ గా చెప్పారు చూసారా. ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ చూస్తున్నారు, మిగతా బ్యాచ్ బోర్ కొట్టేస్తున్నాయి. అలా కొడుతున్నారు మరి రాక్షసంగా. ఎస్, సో యు ఆర్ రూటింగ్ ఫర్ ఎస్ఆర్హెచ్ అగైన్. ఎస్ఆర్హెచ్ ఎస్, సో స్వీట్ తినొచ్చు ధారాళంగా, సారీ స్పైస్ తినొచ్చు. అది కాదు, ఇదే ఇది ఎస్ఆర్హెచ్ కోసమే అండి. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.